సురేందర్ రే సురేందర్ ఏం చేస్తున్నావు సురేందర్? ఏం లేదా నా పెళ్ళాము నాకు నెత్తి దూకుంటా కూర్చుంటే ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నాం. అరే తమ్ముడు నువ్వు ఎంత అదృష్టవంతుడా, నీకు బంగారం అంటే పెళ్ళం దొరికింది. అయ్యో నీకేమైంది బావా, మా అక్క కూడా మంచిదే కదా, నేను బాగానే ప్రేమగా చూసుకుంటుందట కదా. నీకు చెప్పిందా నన్ను ప్రేమగా చూసుకుంటున్నాని? ఇక చెప్పన్నా మాకు తెలియదా? సరే కానీ తమ్ముడు సాయంత్రం రా, కళ్ళు తాగుదాం తాళ్ళకు. రూపా దువ్వని తీసుకురాబోయే. దువ్వెనెందుకు? నాకు నెట్లు స్టార్కి. ఎవరు నేనా? నువ్వేనా చిన్న పోరనా నీకు దుయ్యడానికి? ఆగో నీకు మొగని ప్రేమ చూసుకుంటూ తెలియదే. అబ్బో ప్రేమ బాగా గారిపోతుంది, తులాల తులాలు దిగెత్తలేవు నాకు మెడలో తీసుకొచ్చి. అగో ఉన్నంతలో చేస్తారు. ఏది కనబడతలేదే? ఇగో ఒక ఎదురుగా సురేంద్ర చూసినావా, వాని పెళ్ళం వాడిని ఎంత మంచిగా దూతాను తెలుసా అన్నిటి. అట్లనా? ఎనికింత పద్దు దాని మొగని చీపి అనుకున్నాను నేను అన్నా. అరే గట్లుంటా అదే, ఉన్నంతలా మొగని ప్రేమ చూసుకోవాలి. అబ్బో ప్రేమ ఇక కనబడతాను జరగాడు. నెత్తి చూయాలి, అన్నం తిరిపేయాలి, ఎన్ని చేయాలనుకున్నావు? నువ్వు మొల్లికాయ నీకు నెత్తి చూస్తా, నీకు గడుపుతా తినబెడతానా? బట్టలు కూడా మంచిగా ఇస్త్రీ చేయాలి. చేస్తా కనబడతాది కానీ నాడు లోపల నాడు. అబ్బో బాగానే చూసుకుంటావే. నీది కారిపోతుంది ఇక్కడ ప్రేమ, నేను చూస్తలేదు. రూపా ఏం చేస్తానువే? కళ్ళు ఆడతలేవా? ఇక బోలని ఆడతాను. ఇగో గంజు పిల్లి పెడతావే, ఏం తినబుద్ధి అవుతుంది. అలా కొత్తిమీర, కళ్యామాకు, పల్లీలు ఇవన్నీ కమ్మగా ఉంటది. అబ్బో బాగానే పుల్ల కొడుతుంది. నీకేమైనా బొత్తాయిందా? నువ్వు అండి పెడితే ఇంత బొత్తయింది. అంటే సరిగా నీకు అండనే రాదు, ఓడి చెప్తే ఓడి చేస్తా ఉంటావు. ఎన్నేళ్ళు అవ్వో చెప్పు మరి, శ్రీమంతం చేస్తాపా. అయ్యో గత మాట అంటే పుష్కన ఏదో పెళ్ళాను కదా కమ్మ అయితే తిందాం అనుకుంటున్నా, లేకుంటే మళ్ళీ ఓట్లు పోయి తినమని దానికి మళ్ళీ పైసలు పడతాయి, నీకే లాసు. ఎన్నేళ్ళు అవ్వో పుల్ల కొడుతుంది బాగానే, బొత్తాయిందా? ఇప్పుడు 5 నెలలు ఫలాలు చేసుకురా తింటా. ఫలాలు వేసుకొస్తా, అన్ని వేసుకొస్తా నీకు నాడు చేసి పెడతాపా. ఇంకేం తినబుద్ధి అయితే లేదా? మామిడికాయలు మట్టి ఏమద్దా? అవన్నీ తినాలి, కరిజలు, బూరెలు, అవి కార పూసలు ఇంకేమో చేస్తారు కదా, అవన్నీ మంచిగా తింటాయి. ఇక అబ్బో నాడు నీళ్ళతానే పట్టుకో. ఏం మంచిగానే ఒక్కొక్క పెన్నాలు మొగుల్ని ఎంత మంచిగా చూసుకుంటారే. అట్లనా? అంటే నువ్వు రోజు పని పోతానవా? మందిళ్ళ మొగుడు పెళ్ళాలు ఏం చేస్తారో చూసిరానే పోతానవా? మానంద కూడా మానం లేదు నీకు, సిగ్గు శరం లేదు. నాటికి వెళ్ళాడు ఇక బొత్తయింది, నాకు బొత్తయింది, శ్రీమంతం చెయ్యే, పలారాలు చెయ్యి అంటాడు. నీ మానం జావా. రూపా ఓ రూపా, ఏంది మళ్ళీ పుట్టింది? నువ్వు బయటికి రాయే చెప్తా. ఏంది నన్ను పని చేసుకొని కదా తాప వెళ్తాను? నువ్వు నల్లత్త నీళ్ళు పట్టమని అని చెప్పినావు కదా, పోయేసరికి నల్ల బంద్ అయిపోయింది. ఆహా మంచి పని అయింది, నీ పని గట్లుంటది. ఇంకేంది 3 బజార్ల అక్కడ బోరింగ్ ఉంది కదా, తీసుకొచ్చుకుంటా డ్రమ్ము నింపోనాడు. రూపా ఏంటిది? ఇగో నువ్వు వచ్చి బోరింగ్ కొట్టు, నేను బిందె పట్టుకొని ఇలా పోతా. అబ్బో ఏ దొరక్క నా మొగడు దొరికిండు, నేను అట కొట్టాలట, ఈయన నింపుతాడట. రూపా అట్లా కాదే, మళ్ళీ 2 రోజుల దాకా నల్ల నీళ్ళు రావు, మళ్ళీ తాళం చేయడానికి కష్టమవుతాయి. అబ్బా పోయి మోద్దాం పాయే. నల్లవట్రా మొగడా అంటే మంది ఏం చేస్తారో సూచత్రాన్ని వేయండు. ఇప్పుడు మంచిగా అయిందా? అర్ధగంట ముందత్త నల్లవట్ట పోదు. నాకు ఇద్దిన బుద్ధి అవుతుంది, నాకు అద్దిన బుద్ధి అవుతుంది, నాకు దుస్సు, నాకు పిల్ల కొడుతుంది అంటేవి. ఇప్పుడు ఎట్లా నడవిగా? నేను రాను, నేను చేస్తే తింటావు పంటావా మంచిగా? గోళం నింపాక ఇంట్లోకి వచ్చేది. నడువు తాత, ఏమనుకుంటానో నేను పోయ్యా ఆ ఎండ చూడు ఎట్లా కొడుతుందో, అంటుకుంటానే కాళ్ళు. నడు ఇంకా చూస్తాను ముఖం పెట్టుకొని పా. రూపా నేను గోరెని నింపుతా గాని గంజు పిండి పెడతా. నీ గంజు పిండి గత్త రాను, మా పెడతా గాని పో. నువ్వు గిటువైనా నీళ్ళేవు ఎండి సత్తావు. పో జల్దిరా, పో నింపిరా పెడతా.
చేస్తున్నావు? అక్క లేదా ఇంట్లో? ఎందుకు లేదు, మీ అక్క మా ఉన్నది. మీ అక్కకు సేను కాడ ఇంటి కాడ బాగా పని అవుతుంది. ఇంత ఆసర అవుతామని నీళ్ళు మోస్తానా. ఏమో నాకైతే గట్ల అనిపించలేదు. మా అక్కేమో నిన్ను ఇయరమైరా జోపినట్టున్నది, అందుకే నీళ్ళు మోస్తున్నావు. అగో నీకు చెప్పకుండానే ఎట్లా తెలుస్తారా ఇత? ఊకో, ఇంకా చెప్పన్నా? ఎదురుంగ ఇల్లేనే గా మాత్రం తెలియదా? అయినా రజిత, తమ్ముని నువ్వు ప్రేమగా చూసుకుంటావు. ఇక నా పిల్ల ఉంది, నా మీద కుక్కలే కొడుతుంది. ఊకో, అక్క కొరుతుందని అంటున్నావు. అక్క ఇంటికాడి పని సేన్ల పని చేసరికే దానికి సాగు అవుతుంది. నువ్వు చేయమంటే చేస్తున్నావా? పోయి తాళాల్లో తినకుండా తాకుండా తిరుగుతున్నావు, ఇంకా మళ్ళీ దాని మీదకే కొరుతున్నావా? అగో నువ్వు అక్కను బాగానే సపోర్ట్ చేస్తాను, నీకు పని ఉంటుంది కదా, ఇక నువ్వు. సరే నేను పోతున్నా, నువ్వేదో మంచిగా పోయి. అబ్బో బాగానే సపోర్ట్ చేస్తాను మళ్ళీ. ఉన్నవానే గుగలో మొత్తం నింపిన నీళ్ళు. నా జబ్బంతా నొత్తంది, కొట్టి కొట్టి సీతరాన్ని నొత్తాయి. అబ్బా అటు ఇటు తిరగకుండా ఓ అర్ధగంట ముందు నువ్వు అన్నట్టు ఇక్కడ ఉన్నా మొత్తం నీళ్ళన్నీ పడుతుండే. ఇవి అటు ఇటు తిరగడం ఏందో కానీ నీళ్ళు కొట్టుడు అయిపోయాయి. నా జబ్బలన్నీ కూర్చున్నాయి, నన్ను నడుమంతా నొత్తంది. అబ్బో అబ్బో వింటానా? అబ్బో అది విన్నదంటే అగో మా రూపా సరపుని పెడతాను. ఏంది కమ్మటి వాసన వస్తుంది. ఇది మేనమర్దనం చేసుకుంటే అప్పుడే కోపానికి వస్తుంది, అప్పుడే ప్రేమ చూస్తుంది. ఇది నా మీద ప్రేమ ఉన్నట్ట లేనట్ట ఏం అర్థం కాదు. ఇక చిన్నప్పటి ఉంది కంటే ఇక మారతట్లేదు, ఇక ఇంకేం మారుతుంది. అబ్బా ఇంత సరుకుని తిన్న తర్వాత మంచిగా సాయంత్రం పోయి మంచిగా కలిదాయి రావాలి. మళ్ళీ రూపాయలు తెలియదు నైను ఇదికి దీన్ని తెలిసింది అనుకో, మళ్ళీ చంపుతా ఉంటుంది రూపడుతా. ఈ నొప్పులు పోవాలంటే ఇలా కళ్ళు రావాల్సిందే. ఇక నేను కూడా సురేంద్ర గారిని తాగిపించిన, వాడిని చెప్తే వాడు మళ్ళీ నాకు తాగిపిస్తాడు. ఇక మంచిగా కళ్ళు తాగాలి. రూపా అయినా సరిపోయింది. అయ్యేదాకా పానం అవుతలేదా? నన్ను ఒరిజేకు మాట ఎత్తన్నా. మెల్లని తీసుకురా. కమ్మడి వాసన వస్తుంది. ఇది తీసుకొస్తే లేదు, నాకు ఆకలి పాడవుతుంది. ఇక నేను పోయి తినడం తింటా. నా పిల్ల గంజి పెట్టి గట్టిగా పెట్టింది. ఇక బందే వస్తుంది. ఇక మంచిగా కాళ్ళకి కళ్ళు తాగుతాయి. ఇక అరే సురేందర్, ఓ సురేందర్, వీడికి తాళాల పోదని చెప్పిన, వీడేటో పోయినట్టున్నాడు. అక్కడ నువ్వు గౌడు కళ్ళు చెప్తి, ఇక నేను పోయేస్తా. ఆగో మల్లేశం బాబు బర్రే రేపో పోయి ఇనుగట్టుంది. ఇంతే ఇన్నాను సున్వాళ్ళు పోయమనాలే. మళ్ళా ఈ అప్పాలు ఇంకా అయిపోలేదానే? అయిపోలేదు. ఏం బాగా చేసినాం మేము, తినేటోళ్ళు తక్కువ ఉన్నారు. మున్పటికి ఎవరు తింటారే, 2 రోజులు తింటే మొహం కొడుతుంది. చెప్తానా? నమస్తే దంపట్టు. ఏంద్రో ఆళ్ళ పొద్దుగాలనే తాళ్ళల్లా అప్పాలు పెట్టి కూర్చున్నారు. అమ్మాసి కదానే, పని లేదు అందుకే వచ్చినాం. అరే అప్పాలు ఉన్నాయి, గుడాలు ఉడికేసిర్రు, ఉల్లిగడ్డలు చేగోడులు, అరే మస్తు చేసిర్రా. నీకేది కావాలంటే అది తినన్నా, మస్తున్నాయి తిను. మస్తున్నాయి తిను.
బా కమ్మగున్నారా ఆ? కమ్మగునే అప్పాలు అంతేనా కళ్ళు ఇంకొక గ్లాస్ పోసుకో. కొద్దిగా సరిపోతా మరి నో. అవునే తిరుపతన్నా ఎప్పుడు నీ అమ్మటి సురేంద్ర అని ఉంటాడు కాదే సోపతి ఎడిపోయింది రాలెయ్యాలా వానికి పొద్దున్న చెప్పిండ్రా తలలో పోదామని యాళ్ళకు తప్పించిండు ఏడిపోయిండో ఏమో ఇక మనం ఉన్నాం కదా తాగుదాం. సరే తిరుపతన్నా ఆయన లేకపోతే తీ మనమే తాగుదాం తీయే సరేది సరే తీ తాగు వానికి చెప్పినా వాని కారణం మనం ఏం చేద్దాం. అవునే తిరుపతన్నా ఉదయంతో బాగా ఒళ్ళు పెట్టుకున్నావేందే పెండ్లం మొగుడు అంటే ఎంత ప్రేమగా ఉండాలి. మొగుడిని పెళ్ళం ప్రేమగా చూసుకోవాలి. పరిచినట్టు మాట్లాడద్దు. పెళ్ళం మనం ప్రేమగా చూసుకుందనుకో పని అయిపోగానే జల్దీ ఇంటికి రాబుద్ది అవుతారా. మొగునికి ఏది కావాలంటే అది చేసి పెట్టాలి. ఏది తినబుద్ధి అయితే అది చేసి పెట్టాలి. అప్పుడు మనకి ఇంటికి రాబుద్ది అవుతుంది. కలిసినట్టు మాట్లాడితే ఏమనిపిస్తారా ఇంటికి రాబుద్ది కాదు. ఇక మా ఎదురుగా సురేంద్ర లేడా వాని పెళ్ళం వాడిని ఎంత మంచిగా చూసుకుంటారా. వానికి దూస్తుంది, బొట్టు పెడుతుంది, పౌడర్ కూడా పెడుతుంది. బండి తాలస ఎక్కడుందంటే ఇగో అనిస్తుంది. పర్స్ ఎక్కడుందంటే ఇగో అనిస్తుంది. గట్టి ఉండాలరా పెళ్ళం అంటే. నా పెళ్ళం ఉన్నది అంటే ఖర్చుడే అంటే ఖర్చుడే. దీంతో బాధే ఉందిరా నాకు. అవునే తిరుపతన్నా మంచి మాట చెప్పినవే. మల్లేశం అన్నా కళ్ళు అయిపోయినట్టుందిగా. ఇది అయిపోవాలి ఇంకోటి వస్తుంది. ఇంకోటా ఇంకో బొంగ చెప్పినా అది ఇక మొత్తం దాక్కుంటుంటాం. ఇక మరి వచ్చింది తాగడానికి ఇప్పుడు పనేనా అబ్బో మళ్ళా ఇక అంతా దాక్కుంటుంటే లేట్ అయింది అనుకో నా పెన్న తిట్టు చంపుతారా. నువ్వు గట్ట పిల్లలు భయపడతావా? ఏం చేస్తారు మరి పిల్లలకి భయపడాలి. ఈ మంచిగా ఉంది అట్లయితే. ఏ పోవాలరా నాయన నువ్వు కళ్ళు పొంగ చెప్తే అది ఎట్లా ఉడవాలి ఏం కదా. ఆగో అనగానే నా పిల్లం ఫోన్ చేస్తాందిరు. మాట్లాడు. అబ్బో ఈ ఫుట్బాల్ చెప్తారా తిరుపతన్నా పిల్లని భయపడతావు అనే నువ్వు ఏమోరా జల్లేస్తా అని చెప్పిన మీ ముచ్చట్ల వాడి మరి ఇంకో బుంగి తాగాలి కాదే చెప్పినాం కదా కోసి కాలం పెడతారు అయ్యా. రామా మళ్ళీ కడిగే కటనే చేస్తలేదు చూడ చేతనే ఉంది ఫోన్. ఆగో అయ్యో కడిగితే ఏమైతే వదినా నిన్ను గంత మంచిగా చూసుకుంటుందే వదినా ప్రేమనన్నా నాకు అర్థమైతలేదు. ఎత్తు మాట్లాడే తిరుపతన్నా అత్తనా చెప్పరాదే అత్తనే ఎందుకంటాను కొడతాను జర ఆగరాదు. అయ్యో అత్త అత్త జర అత్త బయలుదేరుతా. సరే ఉండు ఉండు. తిరుపతానికి గింత భయపడుతుండే ఇక వదిన పట్టుకొని పో మంచిగా ఉంది కళ్ళు కళ్ళు తీయగుంది. తీసుకుపోతే అది సంబరపడతాయి. 4 గ్లాసులు ఆగుతుంది. ఇక కోపం కూడా పోతాయి. పోతుంది కానీ ఆయన ఒకటి తాగుతాయి. తాగిపో మేము కూడా తాగిపోతాం. నడుగా అబ్బా ఇక పోతారా మరి. ఇక మళ్ళా ఆదివారం అమాస కన్నా నెల దాకా దాక్కుంటూ ఆనే మళ్ళా ఆదివారం అత్తండి మరి గదేరా మీరు మెల్లగోరు మరి. నేను తాశెట్టి గారికి గౌరికి చెప్తా 2 లొట్లు తెచ్చి పెట్టమంటారు రా సరేనా. మరి మీరు మెల్లగోరు రోడ్డు పోతాం పోయినాక ఫోన్ చేయండి మరి. ఇక పోతాం కానీ ఉదయంకి అయితే మంచిగా తాపి పోయినాక ఫోన్ చేయండి మరి. చేస్తాం సరే పోతాం మరి.